మొట్టమొదటిగా సర్వ సృష్టికర్త అయిన తండ్రిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు. కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఈ సమయంలో మా యూట్యూబ్ని వీక్షిస్తున్న మా యూట్యూబ్ వీక్షకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధి గడిచిన 7 నెలలు కూడా మనతో కూడా ఉంది. అలాగే 8వ నెలన ఈరోజు ఆగస్టు నెల వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాస్తూ, ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కునుకక నిద్రపోకాట ఆయన మనల్ని కాస్తూ వస్తున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు ఈ ఆగస్టు నెల మొదటి వారములో మమ్మల్ని అందరినీ కూడా అడుగుపెట్టిన పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొరకు బ్రతికేవారు చాలా తక్కువ మంది అండి. దేవుని కొరకు బ్రతికేవారు చాలా తక్కువ మంది. ఎవరి కోసమో ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే కేవలము నా కూతురు కోసమే, కేవలము నా కొడుకు కోసమే, కేవలము నా యొక్క పిల్లల కోసమే బ్రతుకుతున్నానని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభు కోసం బ్రతికేవారు చాలా తక్కువ మంది. దేవుని కోసం, యేసుక్రీస్తు ప్రభు కోసం బ్రతికేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను చెప్పే సందేశం ఏంటి తెలుసా? అందరూ నాతో పాటు చెప్పండి. కదలని క్రైస్తవుడు. పక్కన వరకు చెప్పండి ఒకసారి. మనం చిన్న శ్రమ వస్తే చాలు, చిన్న ఆకలి వస్తే చాలు, చిన్న ఎవరైనా నిందలు పెడితే చాలు, ఎవరైనా మాట్లాడితే చాలు, చీ అంటే చాలు, మనము ఏమైపోతుంటాం తెలుసా? కదిలిపోతుంటాం. వాడు అలాగన్నాడు, వీడిలాగన్నాడు, అదిగో ఇదిగో ఇన్ని శ్రమలు వస్తుంది. చెల్లెమ్మ ఇక్కడికి వచ్చింది, ఒక చెల్లెమ్మ. ఏమండి, బారమాసం నుండి ఆ ఊర్లో అట ఆరాధన చేయనివ్వట్లేదట. అయినా కానీ ప్రైజ్ ది లార్డ్, దేవుని కొరకట తమ ఊరు విడిచి పక్క ఊరికి చర్చికి వెళ్తున్నారట. వాళ్ళ కొరకు నేను ఒక దగ్గర పేపర్లో, ఇక్కడే ఉంది బైబిల్లోనే రాసుకొని ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఎలాగుందమ్మా మీ ఊరు అని అడిగితే కొంచెం పర్వాలేదు సార్ అని చెప్పన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఎడ్యుకేషన్ చదివారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుచేత కథలని క్రైస్తవుడు ఎలా ఉంటాడో నేను జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్త వినండి. ఇల్లుకి ఎన్ని పిల్లర్స్ వేస్తారు? 4 పిల్లర్లు వేస్తాడు కదండి. ఇల్లు పడిపోకుండా ఉండాలంటే 4 పిల్లర్స్ వేస్తారు. ఎన్ని పిల్లర్స్ వేస్తారు? 4 పిల్లర్స్ వేస్తారు. మీరు మాట్లాడాలి, అలాగుంటే మీకు నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా. మీరు కదలకపోతే నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా. క్రైస్తవులట ఎవరట తెలుసా? కదిలేవారట. కదిలే నక్షత్రాల్లాగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని వాక్యములో నుంచి మనం కొన్ని విషయాలు, ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్స్ వేస్తారు. ఇప్పుడు 4 కాదు కదా, 12 వేస్తున్నారు. ఇంకా ఎన్ని వేస్తున్నారో మేస్త్రీలకి మీకే తెలుస్తుంది. ఎన్ని పిల్లర్స్ అయినా వేసుకోవచ్చు, కానీ ప్రాముఖ్యంగా 4 పిల్లర్స్ వేస్తారు. హల్లెలూయా. క్రైస్తవులమైన మనం కూడా మనము పడిపోకుండా, ఇల్లు ఎలాగైతే పడిపోకుండా మనము 4 పిల్లర్స్ వేస్తున్నామో, అలాగే మన క్రైస్తవ జీవితం, మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థన జీవితం పడిపోకుండా ఉండడానికి 4 పిల్లర్స్ ఏంటో నేను ఈరోజు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అంశం ఏంటయ్యా? కదలని క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూలవాక్యంగా ఒక వాక్యాన్ని చదువుదాం. మూలవాక్యంగా 125వ కీర్తన 125వ అధ్యాయం మొదటి వచనం చదవండి. గంభీరంగా, చక్కగా, స్పష్టంగా, క్లియర్గా మీరు చదివితే గనుక అక్కడ చక్కగా వాక్యం అర్థమవుతుంది. బైబిల్ ఉన్నవారు అందరూ తెరిచి చూడాలి. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం బోధిస్తున్నాడు దేవుడు, మనకు బోధిస్తున్న వాక్య సందేశం యొక్క అంశం ఏమిటి, లేదా ఆ టాపిక్ ఏమిటనంటే కదలని క్రైస్తవుడు. ఏమంటే అక్కడట యెహోవాయందు నమ్మిక ఉంచువాడట కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడట అండి. మొట్టమొదటిగా మనం కదలకుండా, పడిపోకుండా, జారిపోకుండా, జోగిపోకుండా, ఏమండి మనం పడిపోకుండా ఉండాలనుకుంటే అట ఏం చేయాలట? దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు, యేసుక్రీస్తునందు మనము నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. చెప్పండి అందరూ, యేసుక్రీస్తునందు. పక్కన వారికి చెప్పండి, యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచాలి. చెప్పండి, వాళ్ళు ముఖం చూసి, యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచాలి.
దేవుని మీద మనము నమ్మకం ఉంచితే, దేవుని మీద మనము ఆధారపడితే, దేవుని మీద మనము ఆనుకుంటే దేవుడు కదలనీయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదలనీయడండి ఆయన. అందుకే అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంటుంది. ఎందుకు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మనం ఎవరినో నమ్ముతుంటాం. మనం మనుషులను నమ్మితే కదిలిపోతాం. మనుషులను మనము నమ్మితే ఒకరోజు ఒంటరి అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరు చేతులు ఎత్తాలా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము మనుషులను నమ్మడం కాదు. అందుకే బైబిల్లో రాస్తాడేమని తెలుసా? మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ మాట, దేవునికి స్తోత్రం. 1 కొరింథీ రాసిన పత్రిక. ఇప్పుడు ఆ కథలని క్రైస్తవుడుగా నీవు కదలకుండా, పడిపోకుండా, జారిపోకుండా ఉండాలంటే 4 పిల్లర్స్లో ఒక పిల్లర్స్ నెంబర్ 1 కొరింథీ 1 రాసిన పత్రికలో 6వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన మాట రాస్తాడు. చూడండి, చక్కటి మాట రాస్తాడు. చూడండి, 6:11. మొట్టమొదటిది మనం పడిపోకుండా ఉండాలి అనే పిల్లర్లో పరిశుద్ధత. ఈరోజు పరిశుద్ధత ఉన్నాయా? పరిశుద్ధత ఉందా? అసలు పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. మనం పడిపోకుండా ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. అక్కడ మీరు కడగబడాలని రాశాడు. మీరు కడగబడి పరిశుద్ధపరచబడాలని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాడు. పరిశుద్ధత కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా కదలబడమాట, ఎప్పుడు కదలం. ఈరోజు చాలామంది చిన్న చిన్న రోగాలకే, చిన్న చిన్న వ్యాధులకే కదిలిపోతున్నారు. సమస్యలు వస్తే, లేదనే ఇబ్బందులు వస్తే. గొడుగు మామల్లో మొదటిగా నేను పరిచర్య చేస్తున్నప్పుడు చాలామంది ఈయన వచ్చి అందరినీ ఏం చేస్తున్నాడు? దేవుని నమ్మించేస్తున్నాడు, దేవుని వైపు లాక్కొని పోతున్నాడని నన్ను ఈయన్ని కొట్టి చంపేద్దామన్నారు. నన్ను పొడిచేద్దామని చెప్పి అనుకున్నారు. ఈటలు పట్టుకొని రాత్రి పూట కాశారు. కానీ ప్రభు నన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలకి నేను భయపడి ఈరోజు నేను గనుక ప్రభు సన్నిధికి దగ్గరగా ఉండకపోతే ఈరోజు ఏమై ఉండేవాడిని చెప్పండి? ఈరోజు ఈ పరిచర్య చేసేవాడిని కాదు. కనుక ఇంకొకసారి ఆ మాట చదువునా? ఇంకోసారి ఆ మాట చదవండి గట్టిగా. మీలో కొందరు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి. మొదటిది పరిశుద్ధత. కనుక వాస్తు సీంజరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది పరిశుద్ధత. మొదటిది ఏంటట? పరిశుద్ధత ఉండాలి. మాటలో పరిశుద్ధత ఉండాలి, చూపులో పరిశుద్ధత ఉండాలి, ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, నడకలో పరిశుద్ధత ఉండాలి, వస్త్రధారణలో పరిశుద్ధత ఉండాలి. దేవుని నమ్ముకున్నామంటూ రకరకాలైన వస్త్రాలు, రకరకాలైనటువంటి ఫ్యాషన్లు ఈరోజు వేసుకుంటున్నారండి. కదలకుండా నీవు ఉండాలనుకుంటే, ఇదిగో లోకములు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీవు కదలకుండా నిత్యము సియోను కొండ వల్ల నీవు నిలబడాలి అని అనుకుంటే కదా, ఖచ్చితంగా నీ దగ్గర ఏముండాలి తెలుసా? పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. నన్ను చాలామంది తిడతారు. చాలామంది నన్ను తిడతారు. ఏమని తిడతారు తెలుసా? పెద్ద నీతులు మాట్లాడతారా అని చెప్తారు నాకు. చాలామంది అంటారు, ఎప్పుడు మారు మనసు కోసమే మాట్లాడతారని అంటారు. మారు మనసు లేకపోతే నువ్వు పరిశుద్ధపరచబడలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధంగా బ్రతికితే నువ్వు దేవుని చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారట? దేవుని చూస్తారట. ఈరోజు అందుకే మీరు దేవుని కార్యాలు మనం చూడాలనుకుంటే పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా మనము దేవుని సన్నిధికి రావాలా. ఏ పాపమును మోసుకొని ఈ స్థలానికి రాకూడదు, పరిశుద్ధపరచబడి రావాలా. నిజంగా రోగులు ఎవరైనా వస్తున్నారో చెప్పండి? ఏవేవో పనులు అయితే చేసేస్తారు కానీ, ఏవో ఇంట్లో ఉండి పనులు చేసేస్తారు కానీ ఇక్కడికి మాత్రం రారు. ఎంత బాధ, ఎంత బాధ. ఆరాధనలు కుటుంబాల్లో జరగట్లేదు, అందుకే కుటుంబాలు పడిపోతున్నాయి, అందుకే కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సంతోషం లేదండి. ఎప్పుడుకి నేను బ్రతుకున్నంత కాలం ఇవి చెప్తాను నేను.
చాలామంది నన్ను ఒప్పుకోరు, ఎవరు మెచ్చుకోరు, నన్ను ఎవరు మెచ్చుకోరండి ప్రెసిడెంట్ గారు. చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. వీడు పెద్ద నీతిగా వీడొక్కడే సేవ చేస్తున్నాడు రా అని అంటారు నన్ను. వీడొక్కడే ప్రార్థన చేస్తున్నాడేమో, వీడొక్కడే పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడేమో. మనము పరిశుద్ధంగా బ్రతికితేట ఏంటి, మనము ఎలాంటి శ్రమ వచ్చినా కదలని క్రైస్తవులుగా మనం ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిది ప్రియులారా, దేవుని యందు నమ్మకం ఉంచాట. ఆ నమ్మకం ఉంచినటువంటి ఆ నమ్మకత్వాన్ని దేవుని చేతిలో మనం అప్పగించి పరిశుద్ధంగా మన పాపములన్నీ కడిగి వేసుకుంటాట మనము కదలకుండా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది పడిపోతున్నారు, చాలామంది భక్తి నుంచి విశ్వాసంలో నుండి వెనక్కి దిగజారిపోతున్నారు. చాలామంది కొన్ని సంఘాల్లో వారు, కొన్ని సహవాసాల్లో వారు, ఇక్కడ వాళ్ళు కూడా వెళ్తున్నారో లేదో నాకు తెలియదు కానీ గొర్వగాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు, కదిలిపోతున్నారు. దేవుని నమ్ముకుని ఒకవేళ కడుపు నొప్పి పోకపోతే, ఒకవేళ ఏ రోగం పోకపోతే, ఒకవేళ పిల్లలకి ఏదైనా రోగం వస్తే ఎక్కడికి పోతున్నారు? వేరే సంఘాల వాళ్ళు కాదండి, నా సహవాసాలు వాళ్ళే. ప్రార్థన లేక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనము పవిత్రపరచబడాలా, పరిశుద్ధత కలిగి ఉంటే మనం ఎప్పటికీ. ఇప్పుడు బాగున్నాడు. నీ పేరేం పేరు? సిద్ధ. వంశీ ఇప్పుడు బాగున్నాడు. తలకాయ అప్పుడు ఎలాగుండేది, గడ్డాలేమో గొర్రెగడ్డల్లాగా ఉండేవి. మాదిరిగా బతకాలి మనం. మనల్ని చూసే వ్యక్తులకి మాదిరికరంగా ఉండాలి. దేవుని బిడ్డని కనబడాలా. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనే పిల్లరు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా పడిపోం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పేతురు రాసిన పత్రిక 1:14 నుంచి చదువునా, 14, 15, 16 వచనాల వరకు చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును ఆ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. సమస్త ప్రవర్తన యందు అట, మాటల యందు గాని, మనం చేసే క్రియల్లో గాని, మనము నడిచే నడకలో గాని పరిశుద్ధత కలిగి, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బంగారం లాంటి వాక్యం, మేలిమి బంగారము కంటే కూడా కోరదగినది వాక్యం. అలాంటి వాక్యాన్ని మీకు చెప్తున్నప్పుడు ప్రియులారా, మీరు ఇంకా కూడా వినకపోతే నేనేం చేయలేను. ఒకసారి 15వ కీర్తన కూడా మీరు దయచేసి తీయండి. ఒకసారి చక్కటి మాట అక్కడ కూడా రాయబడి ఉంటుంది. చూడండి, అద్భుతమైన మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 16వ కీర్తనలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఆ 16వ కీర్తనలో 8వ మాట చదవండి ఒకసారి. నీవు కదలకుండా ఉండాలంటే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదలచబడను. దేవునికి స్తోత్రం. నీ గురి యేసు ప్రభు దగ్గర ఉండాలా, నీ గురి దేవుని మందిరం దగ్గర ఉండాలా. నీ గురి ఎక్కడ ఉండాలి తెలుసా? దేవుని సన్నిధి ఉండాలా, వాక్యం మీద నీ గురి ఉండాలా. అప్పుడే నువ్వు కదలకుండా ఉంటావు. నీ గురి ఎక్కడో పెట్టుకొని బ్రతుకుతున్నావు నువ్వు. ఇప్పుడు ఈరోజు చాలా మంది ఎక్కడో వారి గురి, వారి మనసు ఎక్కడో పెట్టి ఉంటారు. దాన్ని లోకంలో ఒక సామెత అంటారు, మనసు మాల పెలికి మొక్కు దేవుడు గుడికి అని. అందుచేత మొదటి పిల్లరట ఏటట ప్రియులారా, పరిశుద్ధత. రెండవది ఏటట తెలుసా? మన గురి దేవుని మీద నిలుపాల. ప్రైజ్ ది లార్డ్. మన గురి దేవుని మీదే. వంశీ లోకం వదిలే, మన గురి అంతా దేవుని మీదే ఉండాలి.
సదాకాలము నువ్వు నీ కంఠములో ప్రాణమున్నంత వరకు, నీ కంఠములో ప్రాణమున్నంత వరకు కూడా దేవుని మీదే మన గురి నిలిపాలి. అలా నిలిపేవారు చాలా తక్కువ ఈరోజు. దేని మీదో గురి నిలుపుకుంటున్నారు, దేని మీదో మనసు నిలుపుకుంటున్నారు, దేని మీదో వారి యొక్క మనసులు పారేసేసుకుంటున్నారు. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిల మీద, అబ్బాయిలు అమ్మాయిల మీద మనసు నిలుపుకుంటున్నారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం, అయ్యో నా ప్రభు మందిరం ఈరోజు వెళ్ళాలి అని చెప్పి మనసు మాత్రం దేవుని మందిరంలో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పిల్లర్ ఏంటంటే తెలుసానన్నా, పరిశుద్ధత. దేవుని యందు నమ్మిక ఉంచువాడు కదలచబడడు. రెండవదట, ఆయన మీదే మన గురి ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఆయన మీదే మన గురి ఉండాలి. నీ గురి ఆయన మీదే, దేవుని మీదే ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే మార్గము, సత్యము, జీవము, ఆయన ద్వారానే పరలోకమని ఆయన మీదే మన గురి నిత్యముండునుగాక. మనం ఆయన మీద గురి పెట్టుకోవాలి. ఈరోజు ఎక్కడ పెడుతున్నారు మీ గురి చెప్పండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు నా దగ్గరికి రావాలి, మీరు ప్రార్థన చేసి వెళ్ళాలని. నాకు ఎవరు ఏ నెంబర్లో నా సెల్లులో నేను పెట్టించుకున్నాను. అదొక యాప్ ఉంటుంది, ట్రూ కాల్ కాదు, బొమ్మతో సహా చూపిస్తుంది. వాడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడో నాకు తెలుస్తుంది, సిలిమహల్లో నుండి మాట్లాడినా తెలుస్తుంది. నేను అలా పెట్టించుకున్నాను. నా విశ్వాసులకు నేను ఎక్కడ ఫోన్ చేసిన తర్వాత ఎక్కడున్నాడో కూడా చెప్తాను నేను. కానీ నేను చాలాసార్లు చెప్పాను, బాధపడతారని. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. సంతోషంగా చెప్పండి ఒకసారి, పెద్ద హల్లెలూయా చెప్పండి ఒకసారి. పెద్ద హల్లెలూయా, పంజబ హల్లెలూయా. హల్లెలూయా. ఈ పురుషులు అసలు కదలరండి బాబు, వీరు కదలనివారు కదా. అందుకే ఆశీర్వాదాలన్నీ లేడీస్కే. ఇంకా దేవుని మీద మీ గురి పెట్టుకొని ఉండండి, ప్రభు మీద మీ గురి పెట్టి ఉండండి. ఎక్కడెక్కడో గొరవగాలు ఉన్నారో, ఎక్కడెక్కడో మాంత్రికులు ఉన్నారో, ఎక్కడెక్కడో కర్ణపిశాసి గల వారు ఉన్నారో వారి మీద మీ మైండ్ ఉంచుకోవడం కాదు. ఎవరైనా చిన్న కడుపు నొప్పి పెడితే, చిన్నది ఏదైనా వ్యాధి వస్తే అలాగే చేసేసారేమో అని అనుకుంటారు. కానీ సదాకాలమట మనము ఆయన మీద, యేసు క్రీస్తు మీద మన గురి నిలిపితే మనము కదల్చబడము. ఎవడు నేను కొట్టాలని వచ్చినా సరే కదలచ్చబడము. మొదటిది ప్రియులారా, దేవునందు నమ్మిక ఉంచాట, పరిశుద్ధంగా బ్రతికితే మనం ఎప్పుడు కదలచ్చబడము. రెండవది, దేవుని మీదే మన గురి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మీదే మన గురి నిత్యము నిలుపుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు అద్భుతంగా మనల్ని కదలించకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మూడవది కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవది నేను చెప్పి ముగించి మీకు సంస్కారాన్ని ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, ఎన్నవది? మూడవది. వింటున్నారా? ఇంతకు అర్థమవుతుందా? మనం పడిపోకుండా, కదలకుండా ఉండాలంటే మొదటిది దేవునందు నమ్మకం ఉంచి పరిశుద్ధంగా బ్రతకాలి. రెండవది, యెహోవా మీద సదాకాలం గురి ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది కూడా నేను చెప్పేసి మీకు అందరికీ చక్కగా, మూడవది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. జీవమాట మనకి ప్రార్థన ఊపిరి లాంటిది. మత్తయి సువార్తలో చక్కటి మాట రాయబడి ఉంటుంది, 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. లూకా 18వ అధ్యాయం మొదటి నుంచి చదివితే కూడా అక్కడ ప్రార్థన చేసేటువంటి భక్తులు కనబడతారు. అది కూడా రాసుకోండి, సమయం లేదు కాబట్టి. 18వ అధ్యాయం 1 నుంచి 8 వరకు రాసుకోండి, పర్వాలేదు. అక్కడ అంతా ప్రార్థన చేసే వాళ్ళు ఒక ముగ్గురు, ఇద్దరు కనిపిస్తారు అక్కడ. సుంకరి ఒకడు, పరిచర్యుడు ఒకడు కనిపిస్తారు. ప్రార్థన జీవితం లేకపోతే మనము కదిలిపోతాం. ప్రార్థన ఉన్నవాడు ఎప్పుడు కదలడు. అందుకే మీరు శోధనల్లో ప్రవేశించకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడికి వస్తే పొడుగు ప్రార్థన చేస్తారు, ఇంట్లో కాడకెళ్తే పొడుగు లేదు, బుడుగు లేదు.
ఏ ప్రార్థన చేయలేరు. ఇక్కడికి మాత్రం అందరూ మెచ్చుకోవాలని చెప్పి సాగదీసుకొని ప్రార్థన చేసుకొని పోతారు. నేను మందిరాల్లో ప్రారంభ ప్రార్థన తప్ప అన్నిటి కొరకు చేస్తాను తప్ప చిన్న ప్రార్థన చేసి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అని ఆమేన్ అనేస్తాను. ఒకవేళ ఆశీర్వాదం కొరక చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు నాకు పలానా రోగం ఉంది అయ్యగారు, ఇక్కడ గిడిగిడి 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 ఇక్కడ గడ్డ కదిలిపోతుంది అయ్యగారు అంటారు కడుపులో వచ్చి. ఒక చిన్న ప్రార్థన, యేసు నామములో గడ్డ కరిగిపోనుగాక ఆమేన్ అని వదిలేస్తాను అంతే. దేవునికి స్తోత్రం. విశ్వసిస్తే అద్భుతం. మొన్నటి దినాల్లో సాగుల ప్రాంతంలో 4 సిస్టర్కి దయ్యాలు పట్టాయి. అద్భుతంగా దేవుడు విడుదల చేశాడు. మీ అందరూ ప్రార్థనను బట్టి ఆబలియో. సాగులనే పేరు కూడా విన్నారా? కనుక మొదటిది దేవుని యందు నమ్మిక ఉంచి పరిశుద్ధంగా బ్రతకండి. రెండవది దేవుని మీద మీ గురి పెట్టుకోండి. మూడవది నేను చెప్తున్నాను, ప్రార్థన జీవితం కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ పడిపోవు. ఇక చాలా ఉన్నాయి చెప్పవలసిన విషయాలు, కానీ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాల్ని, మీ భార్య పిల్లల్ని అందరినీ ప్రభు సదాకాలము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.